ఈ టిట్కో హౌసెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పడాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీ అందరూ చెప్తున్నాను, నేను యాక్చువల్గా MSc 79 కంప్లీట్ చేశాను. నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో ఒక పూరి గుడిసెలోనే. నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా 1979లో పూరి గుడిసెలోనే. అందువల్ల పూరి గుడిసెలో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా. అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండే ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని. చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేదిగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చానండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేసాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి